నమస్తే అన్న. నమస్తే. ఏం పేరన్న? నా పేరు మెట్టూరు వెంకటేష్. ఏం పని చేస్తారు? నేను ఇక్కడే ఫార్మాలో వర్క్ చేస్తుంటాను. మాది శ్రీకాకుళం జిల్లా, ఓకే. పలాస నియోజకవర్గం, ఓకే. మెట్టూరు పంచాయతీ, ఒంకులూరు గ్రామం. మాది మారుమూల గ్రామం మాది. ఓకే. ఏ విధంగా ఉన్నారు రాజకీయం ఏపీలో? ఏపీలో రాజకీయం అంటే ఎట్లా ఉంటుందంటే, ఏపీలో ఇప్పటి వరకు రాజకీయాన్ని మనము నిర్వచనం చెప్పలేకపోతున్నాం. ఓకే. ఏంటంటే ఓ పక్క చంద్రబాబు నాయుడు, ఓ పక్క జగన్మోహన్ రెడ్డి, ఓ పక్క పవన్ కళ్యాణ్, ఓ పక్క నుంచి బీజేపీ మనం పెద్ద ప్రయారిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో. కానీ ఇక్కడికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు మధ్యనే అసలైన వారుగా ఉంటుంది. మన కాన్స్టిట్యున్సీలో పెరిగేది నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ బట్టి మనం ఎక్కడ తీసుకోవట్లేదు. మనమంతా చూసేది జగన్మోహన్ రెడ్డి, నెక్స్ట్ చంద్రబాబు నాయుడుని మనం చూసుకునేది. అయితే ఏమవుతుందంటే రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి వన్ టైప్, అదే చంద్రబాబు నాయుడు అనుకో ప్రో సాఫ్ట్వేర్, ఈ మధ్యన ఈ లాస్ట్ 5 years ప్రో అగ్రికల్చర్ కూడా తీసుకున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన మనం చూసేసరికి నాకు ఏ విధంగా ఉంది 50-50 ఛాన్సెస్. ఎందుకంటే 50-50% నాకు నచ్చుతుంది. కంప్లీట్గా బాగుంది అనలేను, కంప్లీట్గా బ్యాడ్ అని అనలేము. ఓకే. మెయిన్ ప్రాబ్లం బటన్ నొక్కేస్తున్నాడు. ఆ డబ్బులు ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 ఇవ్వాలి. ఎవరైనా అడిగారు ఆటో వాళ్ళకి? కొన్ని వాళ్ళకి ఇవ్వు, వేరే విధంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ పరంగా చెయ్యు, లేకపోతే కొద్దిగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చెయ్యి. లేడీస్కి 45 సంవత్సరాలు దాటిన ఉమెన్స్, ఐ థింక్ 45 సంవత్సరాలు సంథింగ్, ఈ మధ్యనే చేయూత పథకం అని కొత్తగా ఇప్పటి నుంచో ఉంది, ఈ మధ్య మళ్ళీ మనీ వేసిండు. వాళ్ళకి 18,750 రూపాయలు. అంత డబ్బులు నా దృష్టిలో అవి నాకు అంతగా ఇష్టం లేదు. అంటే కొందరికి ఇష్టం ఉండొచ్చు, కొందరికి ఇష్టం లేకపోవచ్చు. నా ఒపీనియన్ ఏంటంటే అలాంటివి వేస్ట్ చేయకుండా అదేదో డెవలప్ మీద పెట్టి, క్యాపిటల్ మీద పెట్టి, ఇంతవరకు మన క్యాపిటల్ ఎక్కడ కరెక్ట్గా డిసైడ్ అవ్వలేదు. వైజాగ్ అంటున్నాడు, అమరావతి అంటున్నారు, కర్నూలు అంటున్నాడు. అది కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిలో మెయిన్ డ్రాబ్యాక్ ఫస్ట్ ఆఫ్ క్యాపిటల్, సెకండ్ వన్ బటన్ నొక్కడం. ఓకే. అదేదో డైరెక్ట్ ప్రజల్లోకి వెళ్ళి ఆ ప్రజలకి డెవలప్మెంట్ ఏదో చేస్తేనే నా దృష్టిలో కరెక్ట్గా ఉంటుంది. ఇప్పటికిప్పుడు నేనిచ్చే సర్వే ప్రకారం ఎవరికి మెజార్టీ అంటే తెలుగుదేశం పార్టీ బొటాబొట్ మెజార్టీ ఉంటుంది ఇప్పుడు. ఓకే. జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, టాప్లో ఉంటాడు, కానీ కొద్దిగా తక్కువలో ఉంటాయి నా ఒపీనియన్ ప్రకారం. అది ఇప్పుడు ఆ జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ అసలు జనసేనకి టికెట్స్, జనసేన పవన్ కళ్యాణ్ చూస్తే ఓట్లు పాపం వేసే ఆ రోజులు పోయాయి. జనసేనకి ఇచ్చిన ఇప్పుడు 21, 23, 20 సీట్లు చెప్తున్నారు. ఆ సీట్ల ప్రకారం జనసేన అనేది గెలిస్తే, నా దృష్టిలో గెలిస్తే 3-4 సీట్లు గెలుస్తాయి, ఎక్కువ గెలవు. జనసేన, బీజేపీ, ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం, ఈ మూడు పార్టీలు కలిసి ఒక మహాకూటమి ఏర్పడేసి అది వైఎస్ఆర్సీపీ ప్లస్. నా ఒపీనియన్ ప్రకారం అది వైఎస్ఆర్సీపీ ప్లస్ అవుతాయి. ఇచ్చే జనసేన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ 3 పార్టీలతో కలుపుకుంటే నెగ్గే ఛాన్స్ ఏమైనా ఉన్నదా? ప్రజల్లో ఒక ఆరోపణ ఉందా? ప్రజల్లో ఆరోపణ తెలియదు, కానీ నేను చూసే పాలిటిక్స్, నేను చూసే వేవ్స్ బట్టి ఇచ్చే 30 సీట్లు, 8 ఎంపీ సీట్స్ మినిమం 70% వైఎస్ఆర్సీపీకి వెళ్తాయి. జనసేన అంటున్నారు, కానీ జనసేన ఏమంటే పవన్ కళ్యాణ్ వస్తుంది, ఇంకెవరు 2-3 గెలుస్తారు అంతే తప్ప పవన్ కళ్యాణ్కి ఫాలోయింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అది ఓట్లుగా కన్వర్ట్ అవ్వవు. ఓట్లుగా కన్వర్ట్ అవ్వాలంటే అది చాలా కష్టము. సో రాజకీయంగా సూట్ అవ్వదంటారు? సూట్ అవ్వదు. అది పవన్ కళ్యాణ్ నెంబర్ 1 హీరో, నెంబర్ 1 ఫాలోయింగ్ పర్సన్, చిరంజీవి అందరికన్నా పవర్ఫుల్ పర్సన్. కానీ అది ఎలక్షన్కి వచ్చి ఓటింగ్కి వెళ్ళేసరికి, పోలింగ్ బూత్కి వెళ్ళేసరికి ఆ ఓటు అనేది పడుతుంది నా దృష్టిలో. ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎందుకంటే కలుపుకున్నాడు, నా దృష్టిలో ఎందుకంటే కలుపుకున్నాడు అంటే, ఇప్పుడు కొన్ని కాన్స్టిట్యున్సీలో 1000 ఓట్లు, 2000 ఓట్లతో ఓడిపోయిన నియోజకవర్గాలు ఉంటాయి. లాస్ట్ టైం మనం 2009 చూసాం, ప్రచారం పెట్టినప్పుడు చంద్రబాబు చాలా సుమారు 20-30 కాన్స్టిట్యున్సీలో 1000, 1500, 2000 ఓట్లతో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ సిచ్యువేషన్ రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఈ జనసేన ఓట్లు కొన్ని కన్వర్ట్ అవుతే మనం గెలిచే అవకాశాలు ఉంటాయి. ఆ పోయిన 30 సీట్లు వాళ్ళకి ఇచ్చేసిన మనం ఒక 40 సీట్లు గెలవచ్చు కదా అని. అదే వాళ్ళకి 30 సీట్లు ఇవ్వకుండా ఉన్నాం అనుకో, ఆ 30 పోతాయి ప్లస్ 40 పోతాయి, 70 పోతాయి. చంద్రబాబు నాయుడు ఆ రేంజ్ లో ఆలోచిస్తున్నాడు. అది ఇప్పుడు కొన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ కొన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నది, 24 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్నది. సో ఇప్పుడు జనాల్లో ఒక అపోహ ఏమని కల్పించండి పవన్ కళ్యాణ్ గారు,
ఇప్పుడు ఒక 2.5 సంవత్సరాలు ఒకవేళ అధికారం మేము మహాకూటమి ఏర్పడిన తర్వాత అధికారం కానీ వస్తే ఆ, వ్యూహం నాకు వదిలేయండి, 2.5 సంవత్సరాలు ఆ వ్యూహంతో పాటు నేను ఏ విధంగా చేయాలో డిప్యూటీ సీఎం అనేది ఒక అంటే 2.5 సంవత్సరాలు మీరు చేసుకుంటే 2.5 సంవత్సరాలు నేను చేస్తాం అనుకున్నట్టుగా వీళ్ళు బయట వచ్చే ప్రభావాలు దీనికి ఏ ఏం విధంగా ఉండదు. చూస్తారు? పవన్ కళ్యాణ్ది చంద్రబాబు నాయుడే ఫిగర్ అనేది చంద్రబాబు నాయుడు ఫిగరే తప్ప పవన్ కళ్యాణ్ ఫిగర్ అనేది ఉండదు. ఒకటి చంద్రబాబు నాయుడు ఫిగర్, రెండో జగన్మోహన్ రెడ్డి ఫిగర్, అంతే. ఉమ్, మరొక ఆల్టర్నేటివ్ ఉండదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఉన్న దీన్ని బట్టి. ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి, అంతే. థర్డ్ పర్సన్ ఆస్కారమే లేదు ఆంధ్రాలో. ఉమ్. సో పవన్ కళ్యాణ్ దేనికి అనుకున్నావు? ఎవరికైనా గెలవడానికి సపోర్ట్ చేస్తాడు తప్ప, ఇన్ కేసు 2,000 ఓట్లు 3,000 ఓట్లతో పోయిన ఓట్లు ఉంటాయి కదా, అవి గెలవడానికి ఈయన ఓట్లు అటు కన్వర్ట్ అవుతే గెలుస్తారు తప్ప గెలిచే ఇదే లేదు జనసేనది. జనసేనకి ఇచ్చే ఓట్లు ఏంటంటే ఈయనకి పర్పస్ బట్టి ఆయన ఇచ్చి ఉంటాడు. సో ఇప్పుడు కొన్ని రోజులు వైఎస్ షర్మిల గారు తెలంగాణ ఆ షర్మిల షర్మిల అనేది ఉండదు. షర్మిలది ఏముంటది ఉన్నది ఇప్పుడు ఉండదు. కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు ఏముండదు. ఇప్పుడు షర్మిల ఏపీ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షురాలుగా వహిస్తుంది కదా, దీన్ని ఏ విధంగా చూస్తారు? ఏముండదు. అది ఓన్లీ అది ఉంటే ఆ పులివెందల ఆ కడపకి పరిమితం అవుతాయి తప్ప ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనేది ఇప్పటికైతే లేదు. ఫ్యూచర్ గురించి మనం